గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎస్ఎస్ మై హోమ్ మై వే. ఈరోజు నాతో పాటు ఐకియా షాపింగ్ చేద్దాం రండి. సో ఈరోజు వెళ్ళాము, ఎక్కడా షింక్ దొరకలేదు. షాప్స్ కొన్ని క్లోజు, కొన్ని షాపుల్లో అస్సలు షింక్ లేదు. మాకు కావాల్సిన సైజ్ అస్సలు లేదు. సో మా ఇంటీరియర్ మళ్ళీ ఇంకొక షాప్ చెప్పారు, ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. సో ఆ షాప్ ఏంటంటే ఐకియా అనమాట. మేము చాలా షాప్స్ ఒక 3-4 తిరిగాము, కానీ ఎక్కడా స్టాక్ లేదు మాకు కావాల్సిన షింక్ లాంటిది. పోనీ వేరే ఏ షింక్ అయినా సరే చూద్దామంటే ఎక్కడా స్టాక్ లేదు. చాలా షాప్స్ క్లోజ్ ఉన్నాయి కూడా. ఇంకా మా ఇంటీరియర్ ఒకసారి ఐకియాలో కూడా చూడండి అన్నారు. ఇంకా వెళ్ళాల్సి వచ్చిందన్నమాట. ఐకియాకి వెళ్ళాలంటే చాలా భయం వేసింది, బట్ స్టిల్ వెళ్ళాము. ఈచ్ ఫ్లైఓవర్ చూసారా, ఇదిగో ఇక్కడే. అప్పుడు ఫ్లైఓవర్ నుంచి ఒక కార్ పడిపోయింది కదా, ఇదిగో ఇక్కడ పడింది అనమాట. అది ఎగ్గిరొచ్చి ఇక్కడ పడింది. సో ఇప్పుడు అది క్లోజ్ చేసి పైన అంతా రైలింగ్ వేసేసారనమాట. సో ఆ ఫ్లైఓవర్ దిగితే మనకి ఈ రోడ్డు వస్తుందన్నమాట. సో ఇక్కడ ఐక్యా ఉంది. ఇది హైదరాబాద్ ఐక్యా. ఎన్సిసి అర్బన్ ఉంటుంది పక్కన. అక్కడ ఆ ఏరియా పేరు గుర్తు రావట్లే నాకు. సో ఏదైనా ఐకియా అంటే ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది, అది ల్యాండ్ మార్క్ అయిపోయింది అనమాట. కానీ టు అవర్ సర్ప్రైజ్ చాలా ఖాళీగా ఉంటుంది అనుకున్నాం మేము ఐకియా. కానీ చూడండి, రోడ్ మీదే ఇన్ని కార్స్ ఆగి ఉన్నాయి ఎంట్రీలోనే. కాకపోతే రష్ కాదు, వాళ్ళు ప్రతిదీ చెక్ చేసి పంపిస్తున్నారనమాట. చాలా నీట్గా శానిటైజ్ చేసి మెయింటైన్ చేస్తున్నారు. సో మా కార్ని కూడా ఆపారు, మమ్మల్ని కూడా టెస్ట్ చేశారు టెంపరేచర్కి. తర్వాత గ్లౌజ్, మాస్క్ అన్నీ వేసుకోమన్నారు. అన్నీ వేసుకునే ఉన్నాం కాబట్టి లోపలికి పంపించేశారు. సో మళ్ళీ ఇంకొక సెక్యూరిటీ చెక్ వచ్చింది ఇక్కడ. ఫస్ట్ అక్కడ ఎంట్రీ అవ్వగానే మళ్ళీ ఇది సెకండ్ది అనమాట. ఇదేంటంటే నార్మల్గా ఎప్పుడు చెక్ చేసేది బాంబ్ చెకప్ అనమాట. సో అదే కూడా అయిపోయింది. సో రైమని ఎక్కేస్తున్నాం అనమాట ఈ ర్యాంప్. సో ఇది పార్కింగ్ అనమాట ఐకియాకి, ఇది ఎంట్రీ. సో లోపలికి వచ్చేసాం. సో వచ్చేసాము. మాకు ఇక్కడ పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. సో అక్కడ పార్క్ చేసేసాము. కానీ మీరు పార్కింగ్లో ఒకటి అబ్జర్వ్ చేశారా? పార్కింగ్లో చూసారా, ప్రతి కార్కి ఇంకొక కార్కి మధ్యలో ఒక స్పేస్, పార్కింగ్ స్పేస్ ఖాళీ ఉంచేశారన్నమాట. ఇట్లాగా ఈ వుడెన్ బాక్స్ లాంటిది ఉంచేశారు. అంటే సోషల్ డిస్టెన్సింగ్ కార్స్ కూడా అనమాట. చాలా బాగా అనిపించింది, మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు. సో ప్రతి 2 కార్స్కి మధ్యలో ఒక పార్కింగ్ స్పేస్ వదిలేశారనమాట ఇలా. సో లోపలికి వచ్చేసాము. ఇది ఒక రివాల్వింగ్ డోర్ అనమాట, పెద్దది. సో ఇట్లా ఉంటుంది, రివాల్వ్ అవుతూ ఉంటుంది లోపల. సో ఇది ఎంట్రీ అనమాట మాకు ఐకియాకి. వచ్చాక ఇంకా పైకి వెళ్ళడం, ఇంకో శానిటైజ్ చేస్తూనే ఉన్నారు. ఇది అటు ఇటు ఈ ఎస్కలేటర్కి మధ్య స్పేస్ కూడా వీళ్ళు వదలలేదు. ఇక్కడ స్పాంజ్ పెట్టారనమాట పిల్లలకి, హార్స్ షేప్ స్పాంజ్ అనమాట. 49 అంతో ఇది. ఆ స్పేస్ కూడా వీళ్ళు యూటిలైజ్ చేసేసారు. సో పైకి వచ్చేసాము. సో ఫస్ట్ సెక్షన్ రాగానే ఇది ఉన్నది. ఇది సెక్షన్ కూడా కాదు, ఇంకా లోపలికి వెళ్ళలేదు, బయట డిస్ప్లే ఇది. స్టడీ టేబుల్స్ ఇవి 4490 ఉన్నాయి. ఇదేమో ఆర్గనైజర్ అనమాట, బాక్స్ ఇది. ఇంకా ఫైల్ హోల్డర్ ఇది ఒక 299 ఉంది ప్రైజ్. ఇది ఫైల్ హోల్డరు. ఇది ర్యాక్ ప్రైజ్ అనమాట. ఇది 3990 ఉంది కదా, ఇది మొత్తం వైట్ కలర్ ర్యాక్ ఉంది కదా దాని ప్రైజ్. సో ఇలా ఉంటాయి. అది ఓపెన్ చేస్తే ఇలా బాక్స్ అవుతుంది అనమాట. సో అలా పెట్టారు. ఈ ఫైల్ హోల్డర్ ఉంది కదా, ఇదేంటంటే జనరల్గా మనం ఆఫీస్లో ఫైల్స్, అలా ఇంట్లో ఫైల్స్ పెట్టుకుంటాం. లేకపోతే మీరు ఇంకా న్యూస్ పేపర్స్ పెట్టుకోవచ్చు, బుక్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రై ప్యాన్స్ పెట్టుకోవచ్చు. మన దోశ ప్యాన్, చిన్న చిన్న ఫ్రై ప్యాన్స్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. బాగుంటుంది ఆర్గనైజింగ్కి. ఇదేమో ల్యాప్టాప్, ఏమంటారు దాన్ని, ల్యాప్టాప్ స్టాండ్. ఇది
399 ఉంది దీని ప్రైస్. ఇంతకుముందు ఎప్పుడో మేము వచ్చినప్పుడు ఇది 699 ఎంత ఉండేది, ఇప్పుడు 399 ఉంది. ఇది 20% ఆఫ్ నడుస్తుందంట. నెక్స్ట్ ఇవేంటంటే స్పూన్స్, 4 స్పూన్స్ వస్తాయి 19 రూపీస్కి. కానీ మనం అస్సలు ఇది ఒక డిసడ్వాంటేజో మరి, ఇది ఒక అంటే వేస్ట్ అనమాట. ఇది ఆ స్పూన్స్లోకి ఏమీ రాదు. ఇలా అసలు బేబీ ఫుడ్ వస్తుందేమో అంతే, ఇంకా వేస్ట్ ఇవి మనకి పెద్దవాళ్ళకైతే వేస్ట్. సో పక్కన మన ఎంట్రీ అవ్వగానే ఇగో ఆ డిస్ప్లే యూనిట్ అయిపోగానే ఇగో ఇట్లా చూసారా పేపర్ స్కేల్ అనమాట. ఇది అంటే మనం ఏదైనా మెజర్ చేసుకోవడానికి స్కేల్స్ అనమాట. అండ్ మనం మెజర్ చేసుకుంది రాసుకోవడానికి కూడా వీళ్ళు ఇక్కడ ఇలా వుడెన్ పెన్సిల్స్ ప్రొవైడ్ చేస్తారు. అది తీసుకొని ఆ స్కేల్, పేపర్ స్కేల్ తీసుకొని మనం చూసుకోవచ్చు. ఇవి సోప్ డిస్పెన్సర్స్, మనం శానిటైజర్ వాడుకోవచ్చు, హ్యాండ్ వాష్ వాడుకోవచ్చు, ఏదైనా వాడుకోవచ్చు. ఇది సోప్ డిస్పెన్సర్ అనమాట. ఇది 59 రూపీస్. ఇది నేను చాలా మట్టుకు ప్రైజెస్ తీసాను చూడండి. ఇది కొలాండర్ అంటే జల్లెడ కాదు, జల్లెడ లాంటిది, బట్ షింగ్ మీద పెట్టుకునేది అనమాట. ఇదేమో వాష్ క్లాత్ 10 పీసెస్ 229కి వచ్చినాయి. జస్ట్ మనం వాష్ క్లాత్ ఉంటుంది కదా, హ్యాండ్ క్లాత్ అది. ఇదేమో జనరల్ లంచ్ బాక్సెస్, ఇది 269 ఉంది. ఇది నార్మల్ షాపింగ్ బ్యాగ్ అనమాట, బ్లూ కలర్ది. ఇది చూడండి ఎంత బాగున్నాయో, భలే ఉన్నాయి ఈ బాక్సెస్. చిన్నప్పుడు మనం కూడా చూసాం కదా. సో ఇది ర్యాక్ ప్రైస్, ఇది మొత్తం ర్యాక్ ప్రైస్ మొత్తం చూసారా, అదంతా కలిపి 9980 అనమాట, వితౌట్ దోస్ ఐటమ్స్ ఇన్సైడ్. అవన్నీ మళ్ళీ సెపరేట్ దేనికి అవి. ఈ కోట్ హ్యాంగర్ ఒకటి నాకు నచ్చింది, ఆ ప్రైస్ చూస్తున్నా, అది 189 రూపీస్ ఉంది కోట్ హ్యాంగరు. ఇంకో ఇవన్నమాట ఒక్కొక్కటి. సో నెక్స్ట్ ఇగో ఈ బుల్లి గుర్రం లాంటిది చూడండి, 3690 అంట. భలే ఉంటుంది చిన్నపిల్లలకి, కానీ కొంచెం ప్రైజీగా అనిపించింది నాకు. ఆ కాస్ట్ కంటే మనకు తక్కువకే వచ్చేస్తుంది బయట అనిపించింది. సో ఇది కూడా కాఫీ టేబుల్, సోఫాస్. ఇది మనకి ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్కటి. ఇది చూసారా టీవీ యూనిట్, లివింగ్ స్పేస్ అనమాట ఇది. ఈ ర్యాక్ ఒక్కటి, ఈ వుడెన్ ర్యాక్ ఉంది కదా, ఈ మొత్తం ర్యాక్ అంతా 27,990 అనమాట. మళ్ళీ లోపల అన్ని పీసెస్ వేరు దేనికి అవి. మళ్ళీ ఈ హారిజాంటల్ది వేరు బ్లాక్, మళ్ళీ ఈ వర్టికల్ ర్యాక్ అంతా వేరు, అలా సెపరేట్గా ఉంటాయి అన్నమాట. మనం దేనికవి కొనుక్కొని మన ఇంట్లో ఫిక్స్ చేసేసుకో. ప్రతి ఐటెంకి ప్రైస్ ట్యాగ్ ఉంది, ప్రతి చిన్న ఐటమ్, ఇంకా అది ఇది అని లేదు, ప్రతి చిన్న ఐటమ్ కూడా ప్రైస్ ట్యాగ్ ఉంది. సో ఇది మనకు కావాల్సిన షింక్ సైజు. సో దీన్ని వెతికే పనిలో పడ్డాం అనమాట మేము. చూసారా ఇది హ్యాంగర్స్ అనమాట. సో దీనికి కాఫీ మగ్స్ ఏమన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు. అవెన్ మిట్స్ ఇక్కడ జస్ట్ డిస్ప్లేకి పెట్టారన్నమాట మనకు ఐడియా కోసం. ఆ హ్యాంగర్ 600 అని కనిపిస్తుంది కదా. నేను ప్రైజెస్ అన్నిటికి ఇవ్వడానికే ట్రై చేశాను మ్యాక్సిమమ్. చూడండి, మీకు కనిపించకపోతే ఒకసారి పాజ్ చేసుకొని స్లోగా వెనక్కి వెళ్ళి చూడండి. ఇంచుమించు ప్రతి ఐటెంకి నేను పెట్టడానికే ట్రై చేశాను ప్రైజెస్. ఇది చాపింగ్ బోర్డు, ఇవి వుడెన్ స్పాచులర్స్, ఇవి సెట్ అనుకుంటా, ఇది 600. ఇది చూడండి జార్ భలే ఉంది అసలు, 999. ఇందులో మీరు జ్యూస్ వేసుకోవచ్చు, ఫ్లార్ ఉప్మా రవ్వలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి వేసుకోవచ్చు, మైదా పిండి వేసుకోవచ్చు. ఇవన్నీ గ్లాస్ జార్స్ భలే ఉన్నాయి అసలు, భలే బ్యూటిఫుల్గా క్యూట్గా ఉన్నాయి. ఇది ఫుడ్ ట్రాలీ అనమాట. నెక్స్ట్ ఇది కూడా క్యాబినెట్, ఇది ల్యాంప్, ఇవి డైనింగ్ ప్లేట్స్. యాక్చువల్గా ఇది ఏంటంటే షెల్ఫ్స్ చూపిస్తున్నారు ఇక్కడ. ఇది రీడింగ్ టేబుల్, స్టడీ టేబుల్ సెటప్ అనమాట, ఇది కిడ్స్ది. సో మనకు ఐడియా ఉంటుందన్నమాట, మనం ఇలా కొనేసుకొని వెళ్ళి ఫిక్స్ చేసేసుకోవచ్చు. ఇది చూసారా, ఇది ఆర్టిఫిషియల్ విండో, జస్ట్ అలా సీనరీ పెట్టి లోపల లైట్స్ ఉన్నాయి, అంటే విండో సెటప్ వచ్చిందనమాట. వాల్కే విండో పెట్టినట్టు ఉంటుంది అంతే. ఆ పేపర్ అనమాట లోపలంతా, లోపల లైట్స్ పెట్టడం వల్ల మనకి బయట చూస్తున్న అదే వస్తుంది అంతే. ఇది చూసారు 600, ఆర్టిఫిషియల్ ప్లాంట్, ఇది ఒరిజినల్ కాదు. ఇది ర్యాక్, ఇది 799. ఇవన్నీ హ్యాంగ్ చేసుకునే అవెన్ మిట్స్, హ్యాండ్ క్లాత్స్, నాప్కిన్స్. ఇది చూసారా ర్యాక్, ఇది కూడా ఒక ర్యాక్. ఈ ర్యాక్ని జస్ట్ అలా కొని వెళ్ళి మీకు ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది డ్రెస్సింగ్ టేబుల్ లాగా చిన్న స్పేస్లో పెట్టుకోవచ్చు మనం. చూసారా విత్ ఎంత సన్నగా ఉందో,
జస్ట్ మిర్రర్ హ్యాంగ్ చేసి కింద క్యాబినెట్ పెట్టేసుకుంటే మీకు డ్రెస్సింగ్ టేబుల్ సెటప్ అయిపోతుంది. ఇది కూడా హ్యాంగింగ్ షెల్ఫ్. ఇదేంటంటే మనం బాల్కనీ సెటప్ అనమాట, లేకపోతే గార్డెన్లో అన్న పెట్టుకోవచ్చు. ఇవి 1050 ఓన్లీ చైర్. అది ఇండివిజువల్గా చైర్స్ టేబుల్స్ సెపరేట్ ప్రైజెస్, మొత్తం సెట్ అంతా ఒకటి కాదు. ఇదేంటంటే ఇది టీవీ కాదు, ఇది క్రాకరీ యూనిట్కే బ్లాక్ గ్లాస్ ఇచ్చారనమాట. లోపల లైట్ వెలుగుతుంది చూసారా, లోపల క్రాకరీ సెట్ ఉంది. ఇది భలే నచ్చింది నాకు, ఓల్డ్ పాతకాలం రేడియో లాగా భలే ఉంది అది. సో నెక్స్ట్ ఇది ఒక లివింగ్ రూమ్ సెటప్ అనమాట. అంటే డిఫరెంట్ ఐడియాస్ కోసం డిఫరెంట్గా అరేంజ్ చేస్తారు వీళ్ళు ఫర్నిచర్స్. మనకి ఏ సెక్షన్లో ఏది నచ్చినా మనం అది ఫోటో తీసుకుంటే కింద గుడౌన్ ఉంటుంది, ఆ గుడౌన్లోంచి మనం కలెక్ట్ చేసుకోవచ్చు బిల్ పే చేసి. ఇసలు ఈ డైనింగ్ టేబుల్ చూసారా, ఈ చైర్స్ చూడండి, గ్లాస్ చైర్స్ ఒక్కొక్కటి 6450 అంట. ఇండివిజువల్గా చైర్ ఒకటి అంత కాస్ట్, మళ్ళీ టేబుల్ అన్నీ సెపరేట్ కాస్ట్. ఇది కూడా క్యాబినెట్స్. సో ఇలాగా అన్నీ నేను పెట్టాను. సో మొత్తం చూసేయండి, ప్రైజెస్ కూడా పెట్టాను. మధ్యలో ఏమైనా విశేషాలు ఉంటే నేను చెప్తాను. ఇది చూసారా టిష్యూ హోల్డర్. ఇది ఆ ప్లేట్లో టిష్యూస్ పెట్టి పైన ఉంది చూసారా, ఆ హోల్డర్ దాని మీద పెడితే ఎగిరిపోకుండా ఉంటుంది, అంతే. బాగుంది ఐడియా. ఇవన్నీ ర్యాక్స్, షెల్ఫ్స్. సో ఇంకా షాపింగ్ చూసేసేయండి. ఇవి హ్యాండ్ పపెట్స్ అనమాట, ఫింగర్ పపెట్స్. వేళ్ళకి ఇట్లా చిన్న చిన్న బొమ్మల్లా ఉంటాయి, పెట్టుకొని ఇలా ఆడుకుంటారు పిల్లలు, అంతే. ఇది కూడా ఇంకొక స్టోరేజ్ బాక్స్, ఆ రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. 800 అంటే ఇది. కానీ ఇది మీకు స్టిచ్చింగ్ వస్తే మాత్రం ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు, 100 కూడా అవ్వదు. 800 అనిపించింది నాకు, అంటే తెలుసు కాబట్టి. లేకపోతే కొనుక్కోవడం బెటర్ అనుకోండి, బట్ స్టిల్ ఇంట్లో డిఐవై చేసే వాళ్ళకైతే తెలుస్తుంది. అసలు నాకు ఇది భలే నచ్చింది ఈ టేబుల్. మనం గార్డెన్లో కానీ బాల్కనీలో కానీ వేసుకోవచ్చు. కాకపోతే 5500 అనమాట అది ప్రైస్. సో చూస్తున్నారు కదా, నేను మిమ్మల్ని చూడమంటున్నాను కానీ చెప్పేస్తున్నాను అనమాట కబుర్లు, అలవాటు అయిపోయింది. సో ఇది కూడా క్యాబినెట్ యూనిటే. నేను అది యాక్చువల్గా గ్లాస్ అనుకున్నా ఇటు నేను చూసి, అది విండో అనమాట, పక్క సెక్షన్ ఇక్కడ కనిపిస్తుంది. నేను గ్లాస్లో రిఫ్లెక్షన్ అనుకుని తెగ చూసేసాను అది ఏంటో అనుకుని. ఇదేమో వుడెన్ టేబుల్ 37,990 ఓన్లీ టేబుల్. మళ్ళీ చైర్ సెపరేట్ 5450 అనమాట. ఇది 8 టేబుల్ అనుకుంటా, చాలా పెద్దది ఉంది. ఇవి ల్యాంప్స్, పేపర్ ల్యాంప్స్ ఇవి. కానీ పేపర్ ల్యాంప్స్తో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఖచ్చితంగా ఏదో రకంగా చిన్న చిరుగన్నా అయిపోతుంది అనమాట. సో అందం అంతా పోతుంది. ఈ క్లాక్స్ ఏమో 800. నెక్స్ట్ సెక్షన్కి వచ్చేసాము. ఇదేంటంటే సోఫా సెట్స్ చూడండి, 6000, ఒకటి 10 రూపాయలు తక్కువ. ఇవన్నీ సిట్టింగ్స్, మీరు ఎక్కడన్నా లివింగ్లో వేసుకోండి, డైనింగ్లో పక్కకు వేసుకోండి, హాల్లో వేసుకోండి. 18,000 అంటే ఇది. మళ్ళీ పిల్లోస్ వేరు, ఓన్లీ సోఫా సెట్టే. ఓకే, ఈ టేబుల్స్ ఇవి మళ్ళీ బొమ్మలు వేరు. ఈ టేబుల్ ఏమో ₹1 తక్కువ, 1000 అనమాట. ఈ చైర్ భలే బాగుంది. యాక్చువల్గా 24 ఇప్పుడు 15కి వస్తుంది. చాలా బాగుంది ఇది. యాక్చువల్గా కరెక్ట్గానే రెడ్యూస్ అయింది ప్రైస్, ఎందుకంటే లాస్ట్ టైం వచ్చినప్పుడు 25 నేను చూశాను. ఇప్పుడు 1500కే వస్తుంది, ఒక 10 రూపీస్ తక్కువ. బాగుంటుంది ఈ చైర్. మీరు బాల్కనీ వేసుకొని శుభ్రంగా కాఫీ సిప్ చేస్తూ కూర్చోవచ్చు. ఇంట్లో కలర్స్ ఉన్నాయి చాలా. ఇది ఒక సోఫా సెట్ బాగుంది చాలా. ఇదంతా ఇది 25,990. ఫ్లోరల్ అసలు వీడియోలో కంటే బయట ఇంకా చాలా బాగుంది. ఈవెన్ ఇండివిజువల్ చైర్స్ అనమాట. సో చూడండి, ఇది ఒక పెద్ద పిల్లో సైజు కుషన్ అనమాట. బాగుంటుంది కింద వేసుకోనన్నా పిల్లలు ఆడుకోవడానికి. ఈ చైర్స్ ఇందాక చూసాం కదా, అదొక ఆ మోడలే, డిఫరెంట్ కలర్స్ అనమాట. ఇది చిన్న పిల్లలది, ఇది పెద్దవాళ్ళది, అలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. ఇది రెస్ట్కి, మీకు కాళ్ళకి. ఇవి నేను ఇందాక చూపించినవి.
ఇవన్నీ చైర్స్, డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ మోడల్స్. అంటే వెనక్కి ఇలాగా వాలి కూర్చునేవి. ఇది చూసారా 2990. ఇది ఈ చైర్ ఇది బాగుంది, ఎల్లోది. ఈ రెడ్ కూడా చాలా బాగుంది. సో డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ చైర్స్, సోఫాస్, రిక్లైనర్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. డిఫరెంట్ ప్రైజెస్. బ్లూ కూడా బాగుంది. డిఫరెంట్ మోడల్ చూసారా, అదొక మోడల్, ఇదొక మోడల్ సిట్టింగ్ది. ఇదేమో ఇందాక చూసిందే కానీ ఇది ఊగుతుంది, అది ఊగదు అనమాట. స్టాండర్డ్. ఇది స్లైట్గా అలా కదులుతుంది అనమాట. ఇది ఇందాక మనం చూసిన మోడల్. ఇది 12,000, ఇదేమో 11,000. జస్ట్ 10 రూపాయలు తక్కువ రెండింటికి అంతే. ఇవన్నీ సేమ్ మోడల్, డిఫరెంట్ కలర్స్. నెక్స్ట్ సోఫా సెక్షన్ అంతా చూసేసేయండి. ఇవి కుషన్స్ 500 ఇవి. అట్లా చైర్స్లో వేసుకోవడానికి కుషన్స్ ఇవి వైట్వి. ఇవన్నీ ఆర్టిఫిషియల్వి, ప్లాంటర్స్, లోపల ప్లాంట్ అన్నీ ఆర్టిఫిషియల్వే. ఇది ఇంకొక డిజైన్ అనమాట. లివింగ్ సెటప్ చేసుకున్నారు. ఇది పేపర్, ఇది ల్యాంప్స్. పేపర్ వర్క్ అదొక తెలియదు కానీ ఇవి ల్యాంప్స్ పైన కింద డిఫరెంట్ కుషన్స్. మీరు ఇది కాఫీ టేబుల్, ఇది డైనింగ్ టేబుల్, అలా అది కిచెన్ చూసారా. అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐడియాస్ అనమాట. ఇదేంటంటే సోఫాకి పక్కన సైడ్కి హ్యాంగ్ చేస్తారు. అందులో రిమోట్స్ అవి పెట్టుకోవచ్చు అనమాట. మనకి ఇట్లా ఉంటుంది. సో అటు ఇటు పడేయకుండా మనం కూర్చుని దగ్గరే హ్యాంగ్ చేసుకుంటారు. ఆ రెస్ట్కి, హ్యాండ్ రెస్ట్కి హ్యాంగ్ చేసేస్తే ఉంటుంది. ఇది ఇంకో టైప్ ఆఫ్ టేబుల్ అన్నమాట, మల్టీ లేయర్డ్. సో ఇవన్నీ నెక్స్ట్ సెట్స్. ఇవేంటంటే ఎక్స్టెండబుల్ అనమాట. చైర్కి, సోఫాకి మీరు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. జస్ట్ కూర్చొని దాన్ని పైకి ఫోల్డ్లా ఉంటుంది, అది తీసేస్తే కింద నుంచి ఎక్స్టెండ్ అవుతుంది అనమాట. మళ్ళీ అట్లాంటి మోడల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇదిగో ఇది ఇంకొక టైప్ ఆఫ్ ల్యాప్టాప్ టేబుల్. ఇది బెడ్ టేబుల్ అంటాం కదా, బెడ్ ట్రే అంటారు యాక్చువల్గా చెప్పాలంటే. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ చిన్న టేబుల్, బాగుంది. ఇది పైన మార్బుల్ వచ్చింది. ఇవన్నీ డిఫరెంట్ చైర్స్ అండ్ సోఫాస్. మళ్ళీ ఇప్పుడు మనం బెడ్ సెక్షన్కి వచ్చాం అనమాట. ఇది ఫోల్డబుల్ బెడ్స్ ఉన్నాయి, ఎక్స్టెండబుల్ బెడ్స్ ఉన్నాయి, ఇట్లాగా ఐరన్ బెడ్స్ ఉన్నాయి.
ఇది చూసారా, చిల్డ్రన్ బెడ్స్ ఉన్నాయి, కిడ్స్ బెడ్స్ బాగున్నాయి. ఇది సోఫాలో అనమాట, మనం లోపలికి పెట్టేస్తే అంతా లోపలికి ఫోల్డ్ అయిపోతుంది. సోఫా కమ్ బెడ్ లాగా అనమాట. ఇది 12,000 ఎంత ఉంది ఇది, అంటే ఓన్లీ బెడ్ ఒకటే, మళ్ళీ పరుపు పిలోస్ అన్నీ వేరు. బాగుంటుంది, అది చిన్న స్పేసెస్కి బాగుంటుంది. కిడ్స్ రూమ్లోకి జస్ట్ సోఫాలా ఉంటుంది, అది ఎక్స్టెండ్ చేసేస్తే బెడ్ అయిపోతుంది అనమాట. సో చూసారా, ప్లెయిన్ సోఫాస్, ఆ కుషన్ పెట్టగానే లుక్ మారిపోయింది. అలాగా డిజైన్ చేసుకోగలగాలి మనం. ఇది కూడా కాఫీ టేబుల్. ఇది కాఫీ టేబుల్ సెక్షన్ అనమాట. ఇది 2000, ఒక 10 రూపాయలు తక్కువ. ఇది మార్బుల్ టాప్ వచ్చింది పైన, అది గ్లాస్ వచ్చింది. ఇంకా వుడెన్వి ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. ఈ గ్రీన్ది చూసారా, చాక్ బోర్డ్ అనమాట, అంటే పిల్లలు దాని మీద ఏదైనా రాసేసుకోవచ్చు అనమాట. చాక్ బోర్డ్ లాగా తర్వాత ఎరేస్ చేసేయచ్చు. కిడ్స్ రూమ్కి బాగుంటుంది. చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అసలు, కాఫీ టేబుల్స్ కానీ షెల్ఫ్స్ కానీ. నాకు ఈ కాఫీ టేబుల్కి వచ్చి నచ్చింది, కాకపోతే మరీ కిందకు ఉందన్నారు ఈయన, కానీ నాకు నచ్చింది అది. ఇంకా చిన్న బుజ్జి టేబుల్స్ కూడా ఉన్నాయి. దీని టేబుల్ అంతేలేండి, టేబులే అంటారు, అది ఇంకేం అనలేము దాన్ని. స్టూల్ టైప్లో ఉన్న టేబుల్ అనమాట. ఇది కాఫీ టేబుల్. ఇది ఇంకొకటి 13,000, ఇది 10 రూపీస్ తక్కువ. ఇది జస్ట్ షో పీసెస్ అనమాట. మళ్ళీ ఇవి లాండ్రీ బ్యాగ్స్ కానీ కిడ్స్ టాయ్స్ బాక్సెస్ లాగా. ఇది 2990 ఉంది, ఈ పెద్దదేమో 4990. ఇది ఫోల్డబుల్, చూసారా అటు ఇటు సెమీ సర్కిల్లా ఉంది కదా, అది రెండు కింద పెట్టేస్తాము. మామూలుగా ఉంటే ఇట్లా ఉంటుంది, కావాలన్నప్పుడు మీరు పైకి తీసేసుకోవచ్చు. ఎక్స్టెండబుల్ అనమాట. అలా ఎక్స్టెండబుల్ టేబుల్స్, డైనింగ్ టేబుల్స్ చాలా ఉంటాయి ఇక్కడ. ఆ ఐడియాస్ మనం ఫోటో తీసుకుని బయట చేయించుకోవచ్చు, లేకపోతే ఇక్కడే హ్యాపీగా కొనేసుకోవచ్చు కూడా. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేబుల్స్ చూసేయండి ఇప్పుడు. ఇవి కుషన్ కవర్స్ అనమాట. సోఫా సిట్టింగ్లో కుషన్ కవర్సు, పిల్లో కవర్సు అవన్నీ ఇక్కడ ఉంచేసారు ఇట్లా. ఇది ఇంకొక వే ఆఫ్ సెట్టింగ్ థింగ్స్ అనమాట. మిర్రర్ బాగుందా, ఇదిగో నేనే. 1700, ఒక 10 రూపీస్ తక్కువ. నాకు కరెక్ట్ ప్రైస్ చేయడానికి 4 నెంబర్లు చెప్పినట్టు అనిపిస్తుంది, అందుకే రౌండ్ ఆఫ్ చేసేసి ఒక 10 రూపీస్ తక్కువ అని చెప్తున్నాను. లేకపోతే 60, 90, 20, 40 అట్లాగా పెట్టారు ప్రైజెస్ అన్నీ. నాకు అట్లా చెప్పాలని కూడా అనిపించట్లేదు. 10 రూపీస్కి మళ్ళీ. సో ఇది ఇంకొక సెటప్. ఇది చూసారా, క్రాకరీ యూనిట్ మొత్తం వైట్ వచ్చింది, మధ్యలో గ్లాస్ పెట్టేశారు. ఈ కర్టెన్స్ కూడా బాగున్నాయి.
ఈ కర్టన్స్ మేము తీసుకున్నాం, మాకు నచ్చాయి అనమాట ఇవి వైట్ కర్టన్స్. సో చూస్తున్నాను నేను క్లాత్, అది ఏంటో సింథటిక్ నెట్ లాగా అనిపించింది. సో డ్యూరబిలిటీ ఉంటుందన్నమాట, ఆర్టిఫిషియల్ కదా. ఇది క్రాకరీ సెట్, ఇది 31,990, అంటే 32, ఒక 10 రూపాయలు తక్కువ. మళ్ళీ ఇందులో ఉన్న ప్రతి ఒక్కటి వేరే ప్రైజు, ఓన్లీ ర్యాక్ ఒక్కటే ప్రైజ్ అనమాట అది. ఇది కూడా చిన్న డైనింగ్ టేబుల్ అనమాట. ఇవి సోఫాస్, ఇట్లా ఫోటో ఫ్రేమ్స్, ఎవ్రీథింగ్ ఇస్ ప్రైస్, ప్రతి చిన్న ఐటమ్. ఇది ఒక కాఫీ టేబుల్ చూడండి, గ్లాస్ వచ్చింది, లోపల ఈ 4 ర్యాక్స్ అన్నమాట, డ్రావర్స్ ఉన్నాయి, బయటికి తీసేసి మీకు కావాల్సింది పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలాంటివి తీసుకుంటే అజిత్తో ఇంకా అంతే అనమాట, చిన్నపిల్లలు ఉన్న ఇళ్ళలో చాలా కష్టం. అందుకని బాగుంది ఐడియా, బట్ చిన్నపిల్లలకు కాదు. ఇది ఇంకొక బాల్కనీ సెటప్ అనమాట. ఇది మీకు సిట్అవుట్ ఉన్నా సరే ఇట్లా మనం ప్లాన్ చేసుకోవచ్చు. మనకు చూస్తే కొంచెం ఐడియా వస్తుంది కదా అందరికీ. నేను కూడా విజువలైజ్ చేయలేను కొన్ని, చాలా మట్టుకి. ఇవి చూసారా ఆర్టిఫిషియల్ వే, ఇట్లా హ్యాంగ్ చేసేసుకోవచ్చు. అవి మళ్ళీ వేరే సెక్షన్ ఉంది, మొత్తం ప్లాంట్స్కి అన్నిటికీ వేరే సెక్షన్, న్యాచురల్ ప్లాంట్స్, ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, ప్లాంటర్స్. అవి నెక్స్ట్ పార్ట్లో చూపిస్తాను నేను. ఈ పార్ట్లో చాలా ఎక్కువైపోయింది, నెక్స్ట్ 3 పార్ట్స్ చేయాలి నేను ఈ ఐకియా వీడియో, అంత పెద్దగా ఉన్నది. అయినా కొన్ని నేను కవర్ చేయలే, ఫాస్ట్గా తీసేసిన ఇంత పెద్ద వీడియో అవుతుంది అనమాట ఇది. సో ఇది గార్డెన్ సెటప్. ఇది మళ్ళీ ఈ కాఫీ టేబుల్ ఓకే, సూపర్ ఏమీ అనిపించలేదు నాకు, బాగానే ఉంది అంతే. ఇగో ఇవన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్, అన్నీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇక్కడ పెట్టినవి. మ్యాట్ 400, 1 రూపీ తక్కువ. ఈ ర్యాక్స్ బాగున్నాయి, ఇట్లా ఈ షేప్లో. ఇది బుక్ షెల్ఫ్ అనమాట, ఇది కార్నర్ బుక్ షెల్ఫే అక్కర్లేదు, ఏదన్నా పెట్టుకోవచ్చు మీరు, డెకరేటివ్ ఐటమ్ అయినా. ఇది 3000 అనమాట ఈ షెల్ఫ్, కార్నర్ వాల్ షెల్ఫ్, బాగుంది. ఇది 9000 పక్కన బుక్ షెల్ఫ్ మొత్తం. ఇది కర్టెన్స్ దగ్గరికి వచ్చాము, ఇందాక చెప్పా కదా ఆ కర్టెన్స్ నచ్చాయని. ఇది పేరు 569 అంట. సో తీసుకున్నాం ఇది, కాకపోతే ఇది మా ఇంట్లోకి కాదు, అత్తయ్య వాళ్ళు తీసుకెళ్ళడానికని తీసుకున్నాం అక్కడికి. బాగుంది, ఇది పెద్ద డ్యూరబుల్గా ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది న్యాచురల్ లేస్ కాదు, ఇది సింథటిక్గానే పాలిష్, అదేమంటారో మరి, ఆర్టిఫిషియల్ లేస్ ఇలాగనే ఉంది, బాగానే ఉంటుంది. సో తీసేసుకున్నాము. నెక్స్ట్ వెళ్ళిపోదాము. అదేంటంటే ఇది ఏమంటారు, టీవీ యూనిట్ అనమాట. హాల్లో టీవీ యూనిట్స్ ఉంటాయి కదా, ఆ టీవీ యూనిట్వి ఇలా సింపుల్గా జస్ట్ ఒక క్యాబినెట్ లాగా ఇచ్చిన దగ్గర నుంచి పెద్ద సెటప్స్ కూడా ఉన్నాయన్నమాట. సింపుల్. ఇది ఒక చిన్న షెల్ఫ్ ఉంది కదా, అది ఒక్కటే 500 అనమాట. ఆ క్లాక్ కాకుండా జస్ట్ అర, బా ఎన్ని రోజులు అయింది అర అని తెలుగులో. ఒక షెల్ఫ్ 500 అనమాట. ఈ క్లాక్ పీస్ ఏమో 9,990, కాదు 1000 రూపాయలు, 1 రూపీ తక్కువ, 1000 రూపీస్. సో ఇట్లా డిఫరెంట్గా యూనిట్స్ అన్నీ పెట్టారు. సో మనం సెలెక్ట్ చేసుకోవడానికి, మనం విజువలైజ్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. చూడండి విత్ టీవీ యూనిట్స్. సో టీవీ యూనిట్స్ అయిపోయినాయి కదా. ఇవేంటంటే జస్ట్ దీన్ని ఎట్లా అంటాము, జస్ట్ ర్యాక్స్ అనమాట ఇవి. అంటే స్టడీ టేబుల్ కూడా కదా, క్రాకరీ లాగా అలాగా పెట్టుకోవచ్చు మనం. టీవీ ఇది కూడా పెట్టుకొని టీవీ పెట్టుకోవచ్చేమో, బట్ స్టిల్ క్రాకరీ కింద ఉంటుంది కదా, క్రాకరీ యూనిట్లోనే లోవర్ హాఫ్ లాగా అనమాట. ఇది టెక్స్చర్డ్ టైల్స్ కాదు, ఇవి ఏంటంటే లామినేట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ.
వాల్ పేపర్స్ లాగా అన్నీ ఉన్నాయి, ఇంకా సమస్తం ఉన్నాయి ఇక్కడ. ఇంకో ఇలాగ ర్యాక్స్ అండ్ షెల్ఫ్స్ వస్తాయి అన్నమాట. ఇది ఒక్కొక్క యూనిట్ ఒక్కొక్క స్పెసిఫిక్ ఐటమ్ అన్నమాట. ఇది కూడా ఆర్గనైజరు 299. ఇది ఫోల్డ్ చేసి ఇలా పెట్టారు. యాక్చువల్గా ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. ఇది 299ది 199కి వస్తుంది. జస్ట్ అంతే ఆ బాక్స్. అందులో మీరు డ్రెస్సెస్, లెగ్గిన్స్, చున్నీలు ఏమైనా పెట్టుకోవచ్చు. ఇలాగా ఇలా థ్రెడ్ ఉన్నదేమో 1200 ఉంది. సో ఇలా డిఫరెంట్ ఐడియాస్ అంతే ఆర్గనైజ్ చేసుకోవడానికి. ఇది చిన్న బుజ్జి డైనింగ్ టేబుల్ అంటారో మరి సిట్టింగ్ టేబుల్ అంటారో కానీ బుజ్జిదిగా భలే ఉంది కాకపోతే ఇద్దరికి. దీనిది కూడా ప్రైజెస్ సెపరేట్. టేబుల్ 6990, చైర్స్ కూడా సెపరేట్. కానీ బాగుంది, కాకపోతే అంటే చిన్న స్పేసెస్కి బాగుంటుంది. నెక్స్ట్ ఇది కిచెన్ సెటప్ భలే ఉంది ఇది మాత్రం. ఇవి ర్యాక్స్ అండ్ డిస్ప్లే ఐటమ్స్ మనం కిచెన్లో పెట్టుకునేటట్టు మనకి చూపిస్తారనమాట విజువలైజ్ చేసి. ఇది లాండ్రీ రూమ్ అనమాట. ఇది లాండ్రీ బ్యాగ్, ఇదేమో వాషింగ్ మెషిన్ దగ్గర లాండ్రీ రూమ్ సెటప్ అనమాట. ఇవన్నీ క్యాబినెట్స్, షెల్ఫ్స్, బాక్సెస్ అన్నీ పెట్టాడు. పక్కన కార్నర్ బుక్ షెల్ఫ్ చూసాం కదా, ఇది మొత్తం బుక్ ర్యాక్ అనమాట. బుక్ షెల్ఫ్ పెద్దది, అదిగో అక్కడ బుక్ తీసుకొని ఇక్కడ కూర్చొని చదువుకోవాలని కాన్సెప్ట్ అనమాట. ఇది కూడా ఆర్టిఫిషియల్ విండో లెక్కనే, అలా అది ఫ్రేమ్. ఇదన్నీ మళ్ళీ నెక్స్ట్ సెక్షన్కి వచ్చేసాం మనం. ఇవన్నీ ర్యాక్స్, బాస్కెట్స్, ఇట్లా షెల్ఫ్స్ ఉంటాయి కదా, మనం ఐరన్ షెల్ఫ్స్ లాంటివి అనమాట. ఆ యూనిట్ ఇదంతా మొత్తం చూసేయండి. ఇవన్నీ షూ ర్యాక్స్. ఇప్పుడు మా కొత్త ఫ్లాట్లో కూడా మాది ఇప్పుడున్న షూ ర్యాక్ అలౌ చేయరు, ఇట్లా వాల్ మౌంటే ఇలాంటివే ఒప్పుకుంటారనమాట. సో ఇది కూడా మేము తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాము. ఇదంతా ఆఫీస్ సెక్షన్ లాగా అనమాట, ఆఫీస్ సెటప్కి పనికొస్తుంది. ఇవి చూసారా, మళ్ళీ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ఇవి అనమాట. నెక్స్ట్ ఇది కూడా ఆర్టిఫిషియల్ ట్రేయే. ఇవన్నీ బాక్సెస్, క్యాబినెట్స్, ట్రేస్, ఎవ్రీథింగ్. ఇది చాలా బాగుంది, బౌల్ లాంటి ప్లేట్ లాంటిది చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది అది. ఇది ఇంకొక కిచెన్ సెటప్. ఇది డైనింగ్ టేబుల్స్, ఎవ్రీథింగ్. అంటే అన్ని డిఫరెంట్ ఐటమ్స్ని ఒక కళాత్మకమైన వేలో పెడితే ఎలా బాగుంటుంది అనేది రకరకాలుగా చేసి చూపిస్తారనమాట వాళ్ళకి. ఒక్కొక్క రూమ్లో ఇలా పెడితే ఇలా ఉంటుంది, ఈ కలర్ కాంబినేషన్స్తో అయితే ఇలా ఉంటుందని మనకి వాళ్ళు అరేంజ్ చేస్తే మనం చూసి మనకు కావాల్సినట్టు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే నచ్చిందంటే అదే యాజ్ ఇట్ ఈజ్గా తీసుకెళ్ళి మన ఇంట్లో పెట్టేసుకోవచ్చు అనమాట. సో చూసి మనదే డెసిషన్. కాకపోతే ఇక్కడ మన ఐడియాస్ తీసుకొని బయట కూడా చేయించుకోవచ్చు. చాలామంది అలాగే చేయించుకుంటారు, రెడీమేడ్ కంటే చేయించుకుంటే బాగుంటుందని. ఇవి చూసారా ఆ ప్లాంట్స్ అన్నీ. సో ఈ పార్ట్కి ఇంతే. నెక్స్ట్ పార్ట్లో ఇంకా బోల్డ్ ఐటమ్స్ ఉన్నాయి.
కాకపోతే వీడియో చాలా లెంతీ అయిపోతుంది. నేను మొత్తం ఐకియా అన్నీ పెడితే 2 అవర్స్ అవుతుంది వీడియో. అందుకనే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 లాగా స్ప్లిట్ చేస్తాను. సో నా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.